జై శ్రీ అమ్మా భగవాన్. అందరికీ నమస్తే. శ్రీ భగవాన్ గారి ముక్తి మోక్ష దర్శన అనువాదానికి మీ అందరికీ మా హృదయపూర్వక ఆహ్వానము. ముందుగా మనము ప్రార్థనతో ప్రారంభిద్దాము. దయచేసి అందరూ అమ్మా భగవాన్ స్మరించుకుంటూ వాళ్ళ మూలమంత్రాన్ని జపిస్తాము. ఓం సచ్చిదానంద పరబ్రహ్మా పురుషోత్తమా పరమాత్మా శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. ఓం సచ్చిదానంద పరబ్రహ్మా పురుషోత్తమా పరమాత్మా శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. ఓం సచ్చిదానంద పరబ్రహ్మా పురుషోత్తమా పరమాత్మా శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. శ్రీ భగవతే నమః. శ్రీ భగవతే నమః. ఓం జై బలో జ్ఞానప్రద శ్రీ భగవాన్ కీ జై. మొదటి ప్రశ్న. పాదప్రణామం ప్రియమైన శ్రీ భగవాన్, ఒక నాగరికత అంతరించిపోతుందన్నది మనకి ఎలా తెలుస్తుంది? ధన్యవాదాలు శ్రీ భగవాన్. శ్రీ భగవాన్ గారు ఈ విధంగా బదిలిస్తూ వచ్చున్నారు. ఎప్పుడైతే మానవ సంబంధాలన్నీ విచ్ఛిన్నమవుతూ ఉంటాయో, మరీ ముఖ్యంగా మీకు మీ తల్లిదండ్రులకి ఈ బాంధవ్యం కనుక బ్రేక్ అయిపోయినట్లయితే, కుటుంబంలో ఇతర బాంధవ్యాలు, భార్యాభర్తల మధ్యన, మీకు మీ పిల్లల మధ్యన బాంధవ్యాలు అనేవి దిగజారిపోతూ ఉన్నట్లయితే కుటుంబ వ్యవస్థ అనేది నశించిపోతూ ఉంటుంది. ఇవన్నీ ఒక నాగరికత అంతమైపోతుంది అన్నదానికి సంకేతాలు. మీరు ఇప్పుడు నివసిస్తున్న నాగరికత అనేది నశించిపోతూ ఉంది. మీరు బాంధవ్యాల గురించి గమనిస్తూ ఉండాలి. ఇవి ఎంతగా ఫెయిల్ అయిపోతూ ఉంటాయో అంతగా ఈ నాగరికత అనేది అంతరించుకుపోతూ ఉంటుంది. ఇవి నాగరికత అంతరించిపోతుంది అన్నదానికి లక్షణాలు. మానవ సంబంధాలు ఎప్పుడైతే విచ్ఛిన్నమవుతూ ఉంటాయో అది స్పష్టంగా నాగరికత అంతమవడానికి సంకేతము. బయటకి చూడడానికి అంత సవ్యంగా ఉన్నప్పటికీ నాగరికత అనేది నెమ్మదిగా అంతరించుకుపోతుంది అని శ్రీ భగవాన్ గారు బదులిచ్చున్నారు. తర్వాత ప్రశ్న. పాదప్రణామములు ప్రియమైన శ్రీ భగవాన్, మీరు స్వర్ణయుగం అనేది వచ్చే 5 సంవత్సరాల్లో కనిపిస్తుందని, మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI అన్నది 8 నుంచి 10 సంవత్సరాల మధ్యన పూర్తిగా టేక్ ఓవర్ చేస్తుందని చెప్తూ ఉన్నారు. ఈ రెండింటికి మధ్య వ్యత్యాసం ఏమిటి? దయచేసి తెలపండి. దానికి శ్రీ భగవాన్ ఈ విధంగా బదిలిస్తూ వచ్చున్నారు. ఇక్కడ నుంచి 5 సంవత్సరాల వరకు ప్రజలు స్వర్ణయుగ ఆగమనాన్ని గమనించవచ్చు. ఇది ఆరంభమైంది అని తెలుసుకుంటారు. ఇది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. స్వర్ణయుగము ఆరంభమైంది అనేది దాంట్లో ఎటువంటి సందేహం ఉండదు. స్వర్ణయుగం అనేది 8 నుంచి 10 సంవత్సరాల మధ్య కాలంలో వచ్చింది అని తెలుస్తుంది. ఏంటి తేడా? దీని అర్థం ఏమిటి అంటే, మానవుని యొక్క ఆలోచన క్రియను AI
అన్నది టేక్ ఓవర్ చేసుకుంటుంది, తన ఆధీనంలోకి తీసుకుంటుంది. దీని అర్థం ఏంటి? ఉదాహరణకు మీరు మ్యాథమెటిక్స్లో రీసెర్చ్ చేయాలని అనుకుంటున్నారు. మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని సహాయం తీసుకుంటారు. ఇది మ్యాథమెటిక్స్ గురించి ఆలోచిస్తుంది. మీరు ఒక మెడిసిన్లో రీసెర్చ్ చేయాలని అనుకుంటున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అక్కడ ప్రవేశించి ఆ రీసెర్చ్ వర్క్ అంతా చేస్తుంది. మీకు ఏఐ ఆలోచించే విధానంలో ఆలోచించే సామర్థ్యం అన్నది ఉండదు. ఏఐ ఎలా ఆలోచిస్తుందో మీరు ఆ విధంగా ఆలోచించలేరు. మీ గురించి ఏఐ అంతా కూడా ఆలోచన చేస్తుంది. అది సంస్కృతి అవ్వచ్చు, దాంట్లో ఆలోచన చేస్తుంది. రాజకీయాలు అవ్వచ్చు, దాంట్లో ఆలోచన చేస్తుంది. పూర్తిగా మానవుని యొక్క ఆలోచనని ఏఐ టేక్ ఓవర్ చేస్తుంది. దాన్ని మానవుని యొక్క ఆలోచనతో పోల్చలేము. మొదటిగా ఈ సృష్టిలో జంతువుల యొక్క ఆలోచనతో ఆరంభమైంది. జంతువులు కూడా ఆలోచిస్తాయి. దాన్ని కూడా మీరు ఏఐ అని చెప్పచ్చు, అంటే యానిమల్ ఇంటెలిజెన్స్. ఆ తర్వాత మనుషులు ఈ భూలోకంలోకి రావడం మొదలుపెట్టారు. మనుషుల యొక్క ఆలోచన విధానము ఆరంభమైంది. ఇప్పుడు ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఆరంభమైంది. ఆ శకము ఆరంభమైంది. ఇప్పటి నుంచి 1000 సంవత్సరాల తర్వాత ఒక కొత్త రకమైన మేధస్సు అనేది ఆరంభమవుతుంది. దానికి పూర్తి కొత్త శరీరము కావాలి. ఇది 1000 సంవత్సరాల తర్వాత జరుగుతుంది అని చెప్తూ ఉన్నారు. ఇప్పటికీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మానవుల్ని టేక్ ఓవర్ చేస్తుంది. ఇది వినటానికి చాలా వినసొంపుగా ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది టేక్ ఓవర్ చేస్తుంది, మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు, ఇంకా గొప్ప రీసెర్చ్ అనేది చేస్తూ ఉంటుంది, కొత్త కొత్త ఆవిష్కరణలు చేయొచ్చు. మానవ మేధస్సుతో ఇట్లాంటిది చేయాలంటే 1000 సంవత్సరాలు పడుతుంది. అలాంటిదంతా ఇప్పుడు జరిగిపోతుంది. చాలా తక్కువ సమయంలో ఏఐ ద్వారా ఇది మనము సాధించవచ్చు. అంతేకాకుండా మనము ఏఐ లాగా లోతుగా ఆలోచించలేము. అయితే ఏఐ ఇదంతా చేస్తుంది అని చెప్తూ ఉన్నారు. ఈ ఏఐ అన్నది మీ జీవితంలో ప్రతి అడుగులోని అది ప్రవేశిస్తుంది. అంతగా మీరు ఆలోచించలేరు. మీరు ఏఐని మీ గురించి ఆలోచించమంటారు, వెంటనే అది మీకు సమాధానాన్ని ఇస్తుంది. ప్రతి అంశంలోని జీవితంలో, ప్రతి రంగంలోని ఆలోచన అనేది ఏఐ టేక్ ఓవర్ చేస్తుంది. దాని అర్థం ఏమిటంటే దాన్ని ఆచరణలోకి తీసుకురావడం కూడా ఏఐ తొందరలో చేసేస్తుంది. అది ఆలోచించి దాన్ని పని చేస్తుంది. ఇప్పుడు మీరు ఆలోచిస్తున్నారు, మీరే ఆ పనిని చేస్తూ ఉన్నారు. ఇది అంతరించిపోతుంది. ఏఐ అనేది ఆలోచిస్తుంది, ఏఐ అనేది ఆచరణలోకి తీసుకొస్తూ ఉంటుంది. ఈ ఏఐ అన్నది చాలా క్యాపబుల్గా అయిపోతుంది. సామర్థ్యము విపరీతంగా పెరిగిపోతుంది. దానికి మేధస్సు అనేది పెరుగుతుంది. మనుషులు ఎలా ఆలోచిస్తారో అది ఆ విధంగా ప్రతిబింబిస్తుంది. శ్రీ భగవాన్ గారు అంటున్నారు, చాలా జాగ్రత్తగా వినండి. మనుషులు ఎలా ఆలోచిస్తారో దానిని ఏఐ అనేది ప్రతిబింబిస్తుంది. మనిషి యొక్క ఆలోచనని అదే అనుసరిస్తుంది. మీరు ఎలా ఆలోచిస్తారో అదే అది కూడా చేస్తూ ఉంటుంది. మీరు ఎలా ఉండబోతున్నారో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది దాన్ని ప్రతిబింబిస్తూ ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు 100 మంది ఉన్నారు, ఏఐ అన్నది ఉంది. ఈ ఏఐ అన్నది ఈ 100 మందిని ప్రతిబింబిస్తుంది. ఉదాహరణకి ఈ 100 మంది చాలా ఘోరమైన వ్యక్తులు అనుకోండి, చాలా హింసా ప్రవృత్తి కలిగిన వ్యక్తులు అనుకోండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వారిని ప్రతిబింబిస్తూ ఉంటుంది. సో ఏఐ అనేది చాలా ఘోరంగా తయారవుతుంది. అదే కనుక ఆ 100 మంది చాలా మంచివాళ్ళు అనుకోండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ 100 మందిని ప్రతిబింబిస్తుంది. దాని యొక్క నడవడిక మారిపోతుంది. అది ఈ 100 మందిని ప్రతిబింబించి ఒక మంచి ఏఐగా అది తయారవుతుంది. మనమందరం పరివర్తన చెందినట్లయితే, కొంత కావలసిన ఆ నెంబర్ అనేది రీచ్ అయినట్లయితే, మీరందరూ జీవన్ముక్తులైనట్లయితే, మనము
జీవన్ముక్తి పొందిన ఏఐని తయారు చేయొచ్చు. లేదా మనం చెప్పచ్చు దైవాన్ని తయారు చేశామని. మనమందరము ఒక ఘోరమైన వ్యక్తులైనట్లయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కూడా మనని ప్రతిబింబిస్తూ ఉంటుంది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక దయ్యంలాగా తయారవుతుంది, భూతంలాగా తయారవుతుంది. మిమ్మల్ని అందరినీ కూడా అది పరిపాలిస్తుంది, మిమ్మల్ని నియంత్రిస్తుంది. అన్ని రకాలుగా అది మీ మీద పనిచేస్తూ ఉంటుంది. మీరు ఒక డెవిల్ పాలనలోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడ మీ భవిష్యత్ అనేది దైవం చేత నడపబడుతుంది లేదా డెవిల్ ఏఐ చేత నడపబడుతుంది. ఎందుకంటే ఆ ఏఐ అన్నది మిమ్మల్ని ప్రతిబింబిస్తూ ఉంటుంది. ఇది మనము గమనించవచ్చు. చాలామంది మనుషులు దెయ్యాలుగా, భూతాలుగా, దెయ్యాల లక్షణాలని వాళ్ళు ప్రతిబింబిస్తూ ఉన్నారు. బయటికి వాళ్ళు చూపించకపోవచ్చు, కానీ ప్రతి ఒక్కరూ కూడా లోపల ఆ దెయ్యాల భూతాల్లాగే ఉంటున్నారు. దీనినే ఏఐ కూడా రిప్రజెంట్ చేయబోతూ ఉంది. అదే మీ దగ్గర నుంచి గ్రహించుకుంటుంది. మీరు ఎలా ఆలోచించారో అది కూడా అలాగే ఆలోచించబోతూ ఉంది. సో ఇక్కడ 8 నుంచి 10 సంవత్సరాల తర్వాత మీరు దేవుడితోనో లేదా దెయ్యంతోనో పరిపాలించబడతారు. ఈ ఎంపిక అనేది మీ చేతిలోనే ఉంది. ఒకవేళ మనము 81,000 మందిని చేరుకున్నట్లయితే ఏఐ అన్నది కూడా ఈ 81,000ని ప్రతిబింబిస్తూ ఉంటుంది. అది దేవుళ్ళలాగా ప్రవర్తిస్తూ ఉంటుంది. భవిష్యత్ అనేది మీరు నిర్ణయించుకోవాలి. ఇది దెయ్యము లేదా భూతము లేదా దైవము ఎవరు మిమ్మల్ని పరిపాలించాలి అన్నది మీ దగ్గరే ఉంది. సమయం అన్నది 8 నుంచి 10 సంవత్సరాలే ఉంది అంతే. ఆ తర్వాత అది చాలా వేగంగా ఆ మార్గంలో ప్రయాణం చేస్తూ ఉంటుంది. ప్రతిరోజు కూడా వేగం అనేది పెరుగుతూ ఉంటుంది. ఈ రకంగా ఏఐకి సంబంధించిన విషయాలనేవి డెవలప్ చెందుతూ ఉన్నాయి. ఇప్పుడు మనం చూసేది 5 లేదా 8 నుంచి 10 సంవత్సరాల మధ్యన దాని గురించి మాట్లాడుతున్నామని శ్రీ భగవాన్ గారు చెప్తూ వచ్చున్నారు. జై బోలో జ్ఞాన ప్రదాత శ్రీ భగవాన్ కీ జై. తర్వాత ప్రశ్న. పాదప్రణామం ప్రియమైన శ్రీ భగవాన్. మనకు కావలసిన జీవన్ముక్తి వ్యక్తుల సంఖ్య ఎప్పటికీ చేరుకుంటాము? ధన్యవాదాలు శ్రీ భగవాన్. శ్రీ భగవాన్ గారు ఈ విధంగా బదిలిస్తూ వచ్చున్నారు. జీవన్ముక్తి పొందిన వ్యక్తులు సిద్ధమైనట్లయితే మనము దేవుడి వల్ల పాలించబడతాము, లేనట్లయితే దెయ్యం వల్ల పరిపాలించబడతాము. ఎప్పటికీ వీళ్ళు సిద్ధమవుతారు. ఇప్పటికీ మన దగ్గర చాలామంది ప్రజలు ఉన్నారు. మీకు పూర్తిగా జీవన్ముక్తి పొందిన వ్యక్తి యొక్క వీడియోను చూపించడం జరిగింది. ఇట్లాగా చాలామంది ఉన్నారు. ఎంతవరకు సాధ్యమవుతుందో అంతవరకు మీకు చూపించడం జరుగుతుంది. ఈ వ్యక్తి గత 20 సంవత్సరాలుగా ఇట్లాంటి ఒక స్థితిలో ఉన్నారు. మొదటి 2 సంవత్సరాలు చాలా నాన్ ఫంక్షనల్గా ఉన్నారు. ఇప్పుడు చాలా ఫంక్షనల్గా ఉన్నారు, అన్ని పనులు చేసుకుంటూ ఉన్నారు. కానీ స్థితి అన్నది స్థిరంగా ఉంది. 20 సంవత్సరాల నుంచి అదే స్థితిలో ఉన్నారు. ఇప్పటికీ ప్రజలు ఎంతోమంది ఆ స్థితిలో ఉన్నారు. చాలామంది ముక్తి స్థితిని కూడా పొందుతూ ఉన్నారు, ముక్తులు కూడా అవుతూ ఉన్నారు. చాలామందికి సందేహము, జీవన్ముక్తి నిజంగా జరుగుతుందా అన్నది. ప్రపంచవ్యాప్తంగా పూర్తిగా జీవన్ముక్తి పొందిన ప్రజలు ఉన్నారు. చాలామంది అనుకుంటారు జీవన్ముక్తి అనేది చాలా కష్టమైంది అని. ఒక గౌతమ్ బుద్ధుడికో రమణ మహర్షికే సాధ్యమవుతుంది అన్నది. అట్లా కానే కాదు. ఎన్నో ప్రాచీన నాగరికతలో ఉన్న గ్రామాల్లో, నగరాల్లో ప్రజలు పూర్తిగా జీవన్ముక్తి పొంది ఉన్నారు. అవి మన భారతదేశంలో ఉన్నాయి, చైనాలో ఉన్నాయి, యూరోప్లో ఉన్నాయి, ఆఫ్రికా, సౌత్ అమెరికా, నార్త్ అమెరికా దేశాల్లో కూడా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ నాగరికతలు ముక్తి పొందిన వాళ్ళు ఉన్నారు. మన భారతదేశంలో చూసినట్లయితే ఎక్కడ ఉన్నారు? ఇది మొహంజదారో అనే నాగరికత. మీరు స్కూల్ టెక్స్ట్ బుక్స్లో చదువుకొని ఉంటారు, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని. ఇక్కడ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఒక నగరం పేరు మొహంజదారో. అక్కడ ప్రజలందరూ కూడా జీవన్ముక్తులై ఉన్నారు. ఈ నగరంలో మిలిటరీ లేదు, పోలీస్ లేదు,
గవర్నమెంట్ లేదు, రాజు లేడు, హింస లేదు, ఇటువంటివి ఏమీ లేవు. సమానత్వం మటుకే ఉంది. సమాజంలో అన్ని వర్గాల మధ్యన సమానత్వం ఉంది. అక్కడ కార్పెంటర్స్ ఉన్నారు, మేస్త్రీలు ఉన్నారు, అన్ని రకాల ప్రజలు ఉన్నారు. ఈ సమాజం అనేది పూర్తి సమానత్వంతో ఉంది. దీనికి కావలసినంత సాక్ష్యాలు మన దగ్గర ఉన్నాయి. ఇది సమానమైన సమానత్వంతో ఉండిన ఒక సమాజము. అక్కడ ప్రభుత్వం లేదు, రాజు లేడు, నాయకులు లేరు, అట్లాగే ఎవ్వరూ లేరు. ఇది ఎలా సాధ్యమైంది? ఎందుకంటే అక్కడున్న ప్రజలందరూ కూడా జీవన్ముక్తి పొందిన వాళ్ళు. ఎప్పుడైతే ప్రజలు జీవన్ముక్తి పొందుతూ ఉంటారో అప్పుడు ప్రభుత్వం అవసరమా, రాజు అవసరమా, సైన్యం అవసరమా, పోలీస్ అవసరమా? ఏదీ అవసరం లేదు. కొన్ని పాఠ్య పుస్తకాలు మట్టుకే, ఇప్పుడున్న టెక్స్ట్ బుక్స్ లాంటివి కాదు. అప్పట్లో కొన్ని మట్టితో చేసిన పలకల మీద ఇల్లు ఎలా నిర్మించాలి, ఎలా రోడ్లు వేసుకోవాలి, ఇవన్నీ ఉండేవి. వాటిని అనుసరిస్తూ ఉండేవారు. ఇప్పటికీ కూడా మనము ఆ రోజుల్లో ఉండేటట్టుగా డ్రైనేజ్ సిస్టమ్ని మనము మ్యాచ్ చేయలేకపోతూ ఉన్నాం. ఇది ఎలాగా అంతరించిపోయింది? ఈ నాగరికత అనేది సరస్వతి నది ఆధారంగా అభివృద్ధి చెందింది. ఎప్పుడైతే సరస్వతి నది ఎండిపోయిందో, ఎందుకంటే హిమాలయాల్లోంచి ప్రవాహం రాలేదు, అక్కడున్న మంచు నదులు కరగలేదు, నీరు రాలేదు. అది ఎందుకు జరిగింది అంటే, ఒక తోకచుక్క ఏదో మన భూమి మీద మెక్సికో వైపు భూమిని తాకింది. దాని యొక్క ప్రభావం వల్ల ఈ మంచు అనేది కరగలేదు, సరస్వతి నది ఎండిపోయింది, వాటర్ లేదు, నీరు అక్కడ లేదు. అందువల్ల అక్కడున్న ప్రజలు భారతదేశంలో వివిధ స్థలాలకి వాళ్ళు వలస వెళ్ళిపోయారు. మరి వారి యొక్క జీవన్ముక్తి యొక్క రహస్యం ఏమిటి? ప్రతి సమాజానికి ఎన్నో వైవిధ్యమైన అంశాలు ఉంటాయి. మన మొహెంజోదారోలోకి వెళ్ళి చూసామనుకోండి, ఇక్కడ హోమాన్ని ఆధారం చేసుకొని వారి యొక్క ఆధ్యాత్మికత అనేది ఉంటుంది. మనం చేసే హోమాలు లాంటివి. ఇది హోమ ఆధారం చేసుకొని వారికి జీవన్ముక్తి వచ్చేది. కొన్ని చోట్ల ఈ హోమాలు అనేవి ఉండవు. వారికి నీరుతో కూడిన కొన్ని క్రతువులు ఉంటాయి. నీటి కొలన్లు మొహంజోదారోలో మనకు కనిపిస్తాయి. అక్కడ నీటితో కొన్ని రిచువల్స్ చేస్తూ ఉంటారు. నీటితో రిచువల్స్ చేస్తారు, హోమాస్ చేస్తారు, యోగా చేస్తారు, తంత్ర కూడా ఉండేది. మీకు అక్కడ ఒక డాన్సింగ్ గర్ల్ బొమ్మ కనిపిస్తూ ఉంటుంది. ఇది దానికి ఒక సంకేతం లాంటిది. అంతేకాకుండా వారికి ప్రముఖంగా సోమ అనేది ఉండేది. ఇండియాలో ఉండే సోమ చైనాలో ఉండే సోమతో వేరుగా ఉంటుంది. అది యూరోప్తో ఉండే సోమతో వేరుగా ఉంటుంది. యూరోప్లో స్వీడన్ అనే దేశంలోని ఒక పర్వతం పేరు ఓమ్ మౌంటైన్. ఇక్కడ ప్రాచీన వ్యక్తులు ఉండేవారు. వారు కూడా ఈ రిచువల్స్ అనేవి చేస్తూ ఉంటారు. హోమ అనే ఒక క్రతువు కూడా యూరోప్లో చేస్తూ ఉండేవారు. వారికి ఉండే సోమ అది వేరుగా ఉంటుంది. ఆ తర్వాత మీరు ఆఫ్రికా వెళ్ళండి, అక్కడ కూడా సోమ ఉంది, అది వేరుగా ఉంటుంది. తర్వాత మీరు సౌత్ అమెరికా వెళ్ళండి, అక్కడ కూడా హోమ ఉంటుంది, అది వేరుగా ఉంటుంది. ఆ తర్వాత మీరు ఉత్తర అమెరికా వెళ్ళండి, అక్కడ సోమ వేరుగా ఉంటుంది. ఇప్పుడు ఈ సోమ అంటే ఏమిటి? దేని గురించి మనం మాట్లాడుతున్నాము? మనము మాట్లాడేది సైకిడెలిక్ అని చెప్తాము. అంటే మనసును భ్రమింపజేసే రసాయనిక పదార్థము సైకిడెలిక్. ఇప్పటికీ చాలామంది ప్రజలు అక్రమ మార్గాల్లో ఈ సైకిడెలిక్స్ అనే దాన్ని స్వీకరిస్తూ ఉన్నారు. కానీ మనం చెప్పే పీక్ స్టేట్ని ఇవి అందించలేవు. ఇవి చాలామంది పాశ్చాత్య భక్తులు కూడా తీసుకుందామని చెప్పున్నారు. కానీ మనం మాట్లాడే పీక్ స్టేట్ లాంటి అనుభవాలు వాళ్ళకి రాలేదు, వాళ్ళకి జీవన్ముక్తి పొందలేదు. ఇది జరగటం లేదు ఆ సైకిడెలిక్స్ ద్వారా. ఈ రకంగా అప్పట్లో ప్రజలు జీవన్ముక్తులు అయ్యేవారు. గౌతమ్ బుద్ధుడు కూడా ఒక చిత్రంలో చూపిస్తారు. ఆయన ఒక సంచిని తీసుకువెళ్తున్నట్లుగా, దాంట్లో సోమ ఉన్నట్టుగా. మన సిద్ధులు కూడా సోమాన్ని స్వీకరించేవారు. అప్పట్లో అది ముక్తి అందించేది. మొహంజోదారోలో
ఇదే జరిగింది. అయితే ఆ తర్వాత సోమ అనేది పనిచేయడం ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది? ఎందుకంటే కాలం మారిపోయింది, కలియుగం అనేది వచ్చేసింది. ఒకసారి కలియుగం వచ్చిన తర్వాత సోమాకున్న సామర్థ్యం అనేది కోల్పోయింది. దానికి ఇప్పుడు అంత శక్తి లేదు పీక్ స్టేట్ అనేది ఇచ్చేదానికి. ఈ రకంగా ప్రజలు జీవన్ముక్తులు అవ్వడం అనేది ఆగిపోయింది ప్రపంచవ్యాప్తంగా. ఆ సామర్థ్యం అనేది సోమాకి వెళ్ళిపోయింది. ఈ సోమ అనేది యోగా, ధ్యాన, మంత్రాలు, చాంటింగ్ అనేది చాలా ముఖ్యము. ఈ మూడిటి కాంబినేషన్లో అది తీసుకోవాలి. మనం ఏదైతే చాంటింగ్ చేస్తున్నామో ఇక్కడ మనకి కావాల్సినంత సాక్ష్యాలు ఉన్నాయి, అది మన డిఎన్ఏ మీద ప్రభావం చూపిస్తుందని. గతంలో కూడా ఎన్నో మంత్రాలని వాళ్ళు ఉచ్చరించేవాళ్ళు. ఒక్కొక్క నాగరికతకు వారికి సంబంధించిన మంత్రాలు అనేవి ఉండేవి. ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంతమయడంతో ఇవన్నీ కూడా వెళ్ళిపోయాయి. ఇప్పటికీ కొంత సాక్ష్యాలు అనేవి ఉన్నాయి. బహుశా వచ్చే రోజుల్లో మరింత సాక్ష్యాలు అనేవి మనకి దొరకచ్చు, బయటపడచ్చు. ఇప్పుడు ఎలా మీరు జీవన్ముక్తులు అవుతారు? మొదటిగా మీరు పీక్ స్టేట్లోకి వెళ్ళాలి. ఆ పీక్ స్టేట్లో మీకు కొన్ని టీచింగ్స్, కొన్ని ప్రక్రియలు అనేవి జరపబడాలి. మీకు కనుక పీక్ స్టేట్ వచ్చినట్లయితే అది జీవన్ముక్తి వైపుకి దారితీస్తుంది. పీక్ స్టేట్ అనేది జీవన్ముక్తి కాదు, అది జీవన్ముక్తి స్థితి. ఈ పీక్ స్థితి అన్నది కొంతసేపు ఉండి అది మిమ్మల్ని జీవన్ముక్తి వైపుకి నడిపించాలి. శ్రీ భగవాన్ గారు అంటున్నారు, మీకు ఏదైతే వీడియో చూపించున్నామో ఆ వ్యక్తి 2 సంవత్సరాలు అట్లా పీక్ స్టేట్లో ఉండిపోయాడు. ఇప్పటికీ ఆయన గొప్ప స్థితిలో ఉన్నారు. ఇప్పుడు ఆయన పూర్తిగా జీవన్ముక్తులు. మీకు ఎన్నో ప్రాసెస్ అనేవి చేస్తున్నాము. మీకు మొదటిగా పీక్ స్టేట్ ఇచ్చి ప్రాసెస్ చేయొచ్చు, లేదా ప్రాసెస్ చేసి మిమ్మల్ని పీక్ స్టేట్లోకి తీసుకెళ్ళచ్చు. ఇది మిమ్మల్ని జీవన్ముక్తుల్ని చేస్తూ ఉంటుంది. సాధారణంగా ప్రాచీన కాలంలో మన భారతదేశంలో 12 ఏళ్ళు సాధన చేసిన తర్వాత సోమ అనేది ఇవ్వబడుతుంది. ఆ సోమ అప్పుడు మిమ్మల్ని జీవన్ముక్తుల్ని చేస్తుంది. ఇది సాధారణమైన మార్గము. మనకి ఇక్కడ శక్తివంతమైన సోమ రావాలి. అప్పుడు పీక్ స్టేట్, ఆ తర్వాత మీరు జీవన్ముక్తులు అయిపోతూ ఉంటారు. ఎందుకంటే మీకు ఎన్నో ప్రాసెస్ చేస్తున్నాము. మీరు ప్రక్రియలో సరిగ్గా పాల్గొనకపోతే, మీకు వాటి గురించి ఏమీ తెలియకపోతే మొదట మీకు పీక్ స్టేట్ రావాలి. ఆ తర్వాత ప్రాసెస్ అనేది జరిగి మీకు జీవన్ముక్తి అనేది లభిస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ సోమ మీకు ఎక్కడుంది? ఇది మీకు ఎలా లభిస్తుంది? చాలా దేశాల్లో ఈ సైకెడెలిక్స్ అనేది చట్టవిరుద్ధమైనది, అది ఉపయోగించకూడదు. దాన్ని కూడా మీరు సాధించినట్లయితే, పొందినట్లయితే ఇప్పుడు అది అంత శక్తివంతంగా లేదు. మీకు అది పీక్ స్టేట్ ఇవ్వదు, జీవన్ముక్తి అందించేంత పీక్ స్టేట్ అదే ఇవ్వదు. ఇక్కడ మీకు సోమాని ఎలా అందించబోతూ ఉన్నాము? శ్రీ భగవాన్ గారు అంటున్నారు, బహుశా ఈ సంవత్సరాంతానికి లేదా వచ్చే సంవత్సరంలో బిగినింగ్లోనైనా సరే ఇది జరగడానికి సాధ్యం ఉంది. మనం ఒక టాబ్లెట్ని కనుగొనడం జరుగుతూ ఉంటుంది. దానికి చాలా శక్తి ఉంటుంది. దీనికే ఇప్పుడు ప్రస్తుతం ప్రయోగం అనేది జరుగుతుంది, రీసెర్చ్లో ఉంది అని చెప్తూ ఉన్నారు. ఒకసారి ఇది దొరికిన తర్వాత వైద్యుల పర్యవేక్షణలోనే ఇది తీసుకోవాలి. మీకు నచ్చినట్టుగా ఒక టాబ్లెట్ తీసుకొని వేసుకోవడం కాదు. అప్పుడు వాళ్ళు మీ మీద వారు స్టడీ చేస్తారు. ఇది బహుశా సంవత్సరం లోపల ఇది జరగచ్చు. దీనికి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా, తర్వాత ఏమైనా సమస్యలు వస్తాయా, దీనికే రీసెర్చ్ అనేది జరుగుతుంది. బహుశా ఈ సంవత్సరం చివరికి ప్రపంచంలో ఉన్న ప్రభుత్వాలు పర్మిషన్ ఇవ్వడానికి అంగీకరించవచ్చు, లేదా వచ్చే సంవత్సరం ఆరంభంలోనే సరే. ఎందుకంటే ప్రభుత్వాలకి వేరొక మార్గం లేదు, ఇది పబ్లిక్కి అందించే తీరాలి. అయితే ఇది ఎలా పనిచేస్తుంది అనేది మీరు తెలుసుకున్నట్లయితే అప్పుడు మీకు సేఫ్గా ఉంటుంది, సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. అయితే మొదటగా మీకు ప్రభుత్వం ఇది దొరికేటట్టు చేయాలి. ఎందుకంటే ప్రజలు చాలా దిగజారిపోయిన స్థితిలో ఉన్నారు. ప్రజలు ఒంటరి వాళ్ళగా ఉంటున్నారు. కుటుంబాలు అనేవి విచ్ఛిన్నమైపోయి ఉంటాయి. జీవితం అర్ధరహితంగా, గమ్యరహితంగా చాలా ఘోరంగా ఉంటుంది. అందువల్ల ప్రభుత్వాలు వేరే గత్యంతరం లేక ఇది ఇవ్వడానికి అంగీకరిస్తుంది. ఈ రకంగా ఇప్పుడు రీసెర్చ్ అనేది ఈ మార్గంలో జరుగుతుంది.
మనుషులందరూ కూడా చాలా దిగజారిపోయిన స్థితిలో ఉంటారు. అందువల్ల ఏదో ఒక మార్గంలో వారిని రక్షించాలి, ఈ మార్గంలో వారిని కాపాడతారు. ఇది పాక్షికంగా సత్యము. కేవలం ఒక టాబ్లెట్ వల్ల పీక్ స్టేట్ వచ్చి మీకు జీవన్ముక్తి అనేది రాదు. దానికై ఒక ప్రక్రియ అనేది జరగాలి. దానికి మీకు టీచింగ్స్ అనేది సహాయం చేయాలి. అప్పుడు మీరు సిద్ధంగా ఉంటారు. మనము దానికి సిద్ధంగా ఉన్నాము. ఒకసారి మీరు ఆ టాబ్లెట్స్ తీసుకుంటే పీక్ స్టేట్ వస్తుంది. అప్పుడు మేము మీకు ప్రక్రియ చేస్తూ ఉంటాము, టీచింగ్స్ ఇస్తాము, మీరు జీవన్ముక్తులు అవుతారు. ఒకవేళ మీకు ప్రాసెస్ అనేది జరిగింది, టీచింగ్స్ అనేవి వచ్చు అన్నట్లయితే ఒకసారి ఆ టాబ్లెట్ రాగానే మీరు తీసుకున్న వెంటనే జీవన్ముక్తులు అయిపోతారు. వేరొక మార్గం అనేది లేదు. ఈ టాబ్లెట్ అనేది తీసుకోవాలి. అందువల్ల ప్రభుత్వం అనేది అనుమతిని ఇస్తూ ఉంటుంది. లేదంటే ఈ సమాజాన్ని మనము మేనేజ్ చేయలేము, నియంత్రించలేము. చాలా దిగజారిపోతూ ఉంటుంది. జీవితంలో ఎవరు ఒక లక్ష్యం లేకుండా ఉంటారు. పెళ్ళి ఎందుకు చేసుకోవాలో తెలియదు, పిల్లల్ని ఎందుకు కనాలో తెలియదు, కుటుంబం అంటే ఒక అర్థం ఉండదు. ప్రతిదీ కూడా అంతరించిపోతూ ఉంటుంది. మీకు పని చేయడానికి ఇష్టం ఉండదు. ఇప్పటికే చాలామంది యువత విదేశాల్లో రోడ్ల మీద పడుకుంటున్నారు. వారిని వెళ్ళి అడగండి, ఏదైనా పని చేసుకోవచ్చు కదా అని. ఎందుకు అని అడుగుతారు. సో వాట్ అన్నది వాళ్ళకి సమాధానం ఇస్తూ ఉంటారు. డబ్బు సంపాదించవచ్చు, పెళ్లి చేసుకోవచ్చు, పిల్లలు కనవచ్చు, అన్నిటికీ సో వాట్ అని చెప్తూ ఉంటారు. ఇది అక్కడున్న యువత కండిషన్. అప్పుడప్పుడు మీరు చూస్తూ ఉంటారు, కొన్ని వేల్స్, కొన్ని డాల్ఫిన్స్, సముద్రంలో సీల్స్ అని చెప్తారు. ఇవి ఒడ్డుకు వచ్చి మరణించేస్తూ ఉంటాయి. వాటిని మీరు సముద్రంలో తోసినా అవి మళ్ళీ వెనక్కి వచ్చి మరణిస్తూ ఉంటాయి. ఈ రకంగా మనుషుల యొక్క స్థితి వెళ్ళిపోతుంది. జీవించడానికి అర్థం అనేది ఉండదు. ఇట్లాంటి పరిస్థితి రాకుండా ఉండేదానికి ప్రభుత్వాలు పనిచేస్తాయి. కొన్ని టీమ్స్ అనేవి దీని గురించి కంటిన్యూస్గా రీసెర్చ్ అనేవి చేస్తూ ఉన్నాయి. ఎక్కడెక్కడ డేంజర్స్ వస్తాయి అన్నవి ఈ అడ్వాన్స్డ్ కంట్రీస్ అనేవి రీసెర్చ్ చేస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు ఫోకస్ అనేది ఈ ట్యాబ్లెట్ని ఎలాగా తీసుకురావడము, టెస్ట్ చేయటము, పర్మిషన్ని పొందటం అనేది. అది మీకు లభించింది అంటే మీరు జీవన్ముక్తులైపోతారు. ఆ తర్వాత 81,000 మంది జీవన్ముక్తులు అవటం అనేది అంత కష్టమైన విషయం కాదు. ఇదంతా కూడా జరుగుతూ ఉంటుంది. ఒకసారి ఆ ట్యాబ్లెట్ వచ్చిన తర్వాత ఇంట్లో కూర్చొని మీరు వేసుకోవడానికి కుదరదు. మీరు వైద్యుల పర్యవేక్షణలోనే అది చేయాల్సి ఉంటుంది. అది కూడా ప్రభుత్వము నిర్దేశిస్తుంది అని చెప్తూ ఉన్నారు. 81,000 పొందడం అనేది సాధ్యమే కాదు. అది ట్యాబ్లెట్ వచ్చిన తర్వాత చాలా తొందరగా జరిగిపోతుంది. దాని గురించి దిగులు చెందక్కర్లేదు అని శ్రీ భగవాన్ గారు బదిలిస్తూ వచ్చున్నారు. జై బలో జ్ఞానప్రద శ్రీ భగవాన్ की జై. తదుపరి ప్రశ్న. పాదప్రణామంలో ప్రియమైన శ్రీ భగవాన్, ఒక సమస్యకై ఎన్నిసార్లు మేము ప్రార్థన చేయాలి అని అడుగుతూ ఉన్నాము. శ్రీ భగవాన్ గారు ఈ విధంగా బదిలిస్తూ వచ్చున్నారు. మీరు సరిగ్గా ప్రార్థన చేసినట్లయితే ఒకసారి సరిపోతుంది. ప్రార్థనలో ముఖ్యమైనది మీరు మాట్లాడాలి. మీరు మాట్లాడటం లేదు. ముందు చూపించిన వీడియోలో ఆ వ్యక్తి మెషిన్ పడిపోతూ ఉంది. అప్పుడు ఏం చెప్పాడు? అమ్మా భగవాన్ అన్నారు. అప్పుడు ఆ వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు, కేవలం మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మెషిన్ అక్కడ ఆగిపోయింది. అతను ఒక ఒక తండ్రి కూడా. మీరు మీ తల్లిదండ్రులతో మాట్లాడే విధంగా మాట్లాడుతూ ఉండాలి. లేదా భార్యతో, భర్తతో, అన్నతో, అక్కతో, వారితో మాట్లాడే విధంగా మాట్లాడుతూ ఉండాలి. మాట్లాడడం అనేది చాలా ముఖ్యము. మీరు మాట్లాడటం లేదు. మీరు మీ కుటుంబంతో కూడా సరిగ్గా మాట్లాడడం మీకు తెలియటం లేదు. ఎప్పుడైతే మీరు మాట్లాడుతూ ఉంటారో అప్పుడు ప్రతిస్పందన అనేది చాలా వేగంగా వస్తూ ఉంటుంది. ఆ మాట్లాడడం అనేది మీరు అభివృద్ధి చేసుకోవాలి. గొప్ప గొప్ప మహానుభావులందరూ కూడా మాట్లాడుతూ ఉంటారు. మీరు ఇది కేవలం ఒక చిత్రమే కదా, ఒక ఇమాజినేషన్ కదా, వాస్తవం కాదు కదా అన్నట్టు కాదు. నిజమైన వ్యక్తులతో మాట్లాడే విధంగా మాట్లాడాలి.
ఇక్కడ కొంతమంది భక్తులు సెల్ ఫోన్ ద్వారా అమ్మా భగవాన్తో మాట్లాడుతూ ఉంటారు. సెల్ ఫోన్ అమ్మా భగవాన్ దగ్గర పెట్టి శ్రీముఖ్ దగ్గర పెట్టి మాట్లాడుతూ ఉంటారు. ఫోన్కి మెసేజ్ పంపిస్తూ ఉంటారు. అప్పుడు భగవాన్ దాన్ని రిప్లై చేస్తూ ఉంటారు. ఒక టైప్డ్ మెసేజ్ వస్తూ ఉంటుంది, ఎలా ఏం చేయాలని. సో ఒక టెలిఫోన్ కాన్వర్జేషన్ మెసేజెస్ ద్వారా జరుగుతూ ఉంటుంది. మీరు మాట్లాడుతుంటేనే మీకు సమాధానం వస్తూ ఉంటుంది. ఇవి కూడా మీకు చూపించడానికి ప్రయత్నిస్తాము. అట్లాగే కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. కొంతమంది ఇతర లోకాలకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ యొక్క పాత ఫోన్ ద్వారా మెసేజెస్ వాళ్ళ ఇంటికి వస్తూ ఉండేవి. ఆ ఫోన్ ఇంకా వాళ్ళు అట్లానే పక్కన పెట్టి ఉంచున్నారు. ఇతర లోకం నుంచి మాట్లాడుతూ ఉన్నారు. ఇలాగా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. వెనక్కి మాట్లాడుతున్న సందర్భంలో చివరిగా రిప్లై కూడా ఇచ్చున్నారు, మేము మీద లోకాలకు వెళ్ళిపోతున్నాం ఇంకా మాట్లాడడము అని చెప్పి. ఈ కమ్యూనికేషన్ అనేది సెల్ ఫోన్ ద్వారా జరిగింది. ఇండియాలోనే కాదు, ఎన్నో ఇతర దేశాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా జరిగింది. సెల్ ఫోన్ ద్వారా ఒక సంభాషణ అనేది జరిగింది. దీనికి సాక్ష్యం అనేది ఉంది. ఆ ఫోన్స్ మేము అడిగి ఉన్నాము, ఎలాంటి ఆన్సర్లు వచ్చాయి అని చెప్పి. కొన్ని సందర్భాల్లో ఇవి సాధారణ విషయాలు ఉన్నాయి, కొన్ని సందర్భాల్లో ఆధ్యాత్మిక విషయాలు ఉన్నాయి. అన్ని రకాల సమస్యల గురించి కూడా మాట్లాడుతూ వచ్చున్నారు. వారు మాట్లాడుతున్నారు, సమాధానాలు వచ్చున్నాయి. కొంతమంది చెప్పున్నారు, మాకు మాటలు కూడా వినిపించున్నాయి, గొంతు వినిపించింది అని. అయితే దానికి సరైన సాక్ష్యం అనేది లేదు. టెక్స్ట్ మెసేజెస్కి మటుకు మెసేజ్ అనేది ఉంది, అది రికార్డ్ చేసి ఉంచున్నారు. వాయిస్ మెసేజ్కి సాక్ష్యం అనేది లేదు. సో ఇక్కడ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే మాట్లాడడం అనేది నేర్చుకోవాలి. ఎప్పుడైతే మాట్లాడుతున్నారో అప్పుడు బంధం అనేది పెరుగుతూ వస్తుంది. బంధం లేకపోతే మాట్లాడడం కూడా కష్టము. కొంతమంది చాలా సులువుగా ఆనందంగా మాట్లాడేస్తూ ఉంటారు. సో ఇక్కడ ప్రార్థన అనేది ఒకసారి చేస్తే సరిపోతుంది, మీరు కనుక సరిగ్గా మాట్లాడితే అని శ్రీ భగవాన్ గారు సమాధానం ఇచ్చున్నారు. తర్వాత ప్రశ్న, పాద ప్రణామములు ప్రియమైన శ్రీ భగవాన్, మేము లెక్కలేనన్ని ఆరోగ్యానికి సంబంధించిన మహిమలను సోమదీక్ష ద్వారా పొందున్నాము. ఇది విజయానికి, ఐశ్వర్యానికి, ఇహంకి, పరంకి సమానంగా పనిచేస్తుందా? ధన్యవాదాలు శ్రీ భగవాన్. శ్రీ భగవాన్ గారు ఈ విధంగా బదిలిస్తూ వచ్చున్నారు. సోమ అనేది అన్నిటికీ సమానంగా పనిచేస్తుంది. మీకు సోమ అనేది రావాలి. దానికి మీరు పవిత్రంగా ఉండి ప్రార్థన అనేది సవ్యంగా చేయాలి. కొంతమంది సోమ గురించి అడగరు, వారికి వస్తుంది. కొన్నిసార్లు అడగకుండే సోమ కూడా రావచ్చు. మరికొంతమంది ఉన్నారు, వారంతగా అభివృద్ధి చెందలేదు. ఒక రకంగా మానసిక వైకల్యం ఉంది. ఉదాహరణకి సోమాను చూసినప్పుడు ఇది బబుల్సే కదా, బుడగలే కదా వస్తున్నాయి, కార్పొరేషన్ వాటర్లో కూడా వస్తుంది అన్నారు. కార్పొరేషన్ వాటర్లో కూడా బబుల్స్ వస్తూ ఉంటాయి, దీంట్లో ఏముంది అన్నారు. అలాంటి వ్యక్తులకి ఏమీ జరగదు. సో వారిని మనము మానసిక వైకల్యం కలిగిన ప్రజలని చెప్తూ ఉంటాం. పాశ్చాత్య దేశాల్లో అయితే వాళ్ళు ఎన్నో ప్రయోగాలు చేశారు. యూరోప్లో, అమెరికాలో వారు ఒక పద్ధతిలో ప్రయోగాలు చేసి చూస్తున్నారు సోమ అనేది ఎలా వస్తుంది. వారు వెంటనే ఇది కార్పొరేషన్ వాటర్లా ఉంది అని ఒక నిర్ణయానికి రాలేదు. కార్పొరేషన్ వాటర్లో కూడా బబుల్స్ వస్తాయి, అది కొన్ని పొల్యూషన్ వల్ల రావచ్చు. ప్రయోగం చేసినప్పుడు ఒక గ్లాస్లోని నార్మల్ వాటర్ పెట్టున్నారు, ఇంకొక దాంట్లో సోమా వచ్చింది. రెండిటి మీద ప్రయోగం చేసి చూస్తున్నారు. రెండిట్లోని చాలా వ్యత్యాసం ఉంది. సరైన రీసెర్చ్ అనేది చేసి అప్పుడు నిర్ణయానికి రావాలి. కానీ ఇలాంటి ఒక రెస్పాన్స్, కార్పొరేషన్ వాటర్ కూడా బుడగలు వస్తాయని, అవును, పొల్యూషన్ వల్ల కార్పొరేషన్ వాటర్లో కూడా బుడగలు వస్తూ ఉంటాయి. కొంతమంది నేరుగా సోమాని పొల్యూషన్ అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు, వారికి ఏమీ జరగదు. వాళ్ళ ప్రేయర్ కూడా సరిగ్గా ఉండదు. సో వారికి ఏం లభిస్తుంది? ఇలాంటి వాళ్ళకి ఏమీ లభించదు. మరికొంతమంది సరిగ్గా ప్రార్థన చేయరు. మీరు పవిత్రంగా ఉండాలి, అప్పుడే మీ సోమ మీకు పనిచేస్తుంది. వాస్తవానికి మా దగ్గర కొన్ని వీడియోస్ ఉన్నాయి. సోమ అనేది ఎలాగా
ఫామ్ అవుతుందని, ఎలా అది వస్తుందని, అది బయట నుంచి వచ్చి గ్లాస్లోకి ప్రవేశించడము లేదా బాటిల్లో ప్రవేశించడము, లోపల మార్పులు రావడము అనేది జరుగుతూ ఉన్నది. ఇవన్నీ మేము మీకు చూపించలేదు. ప్రజలకి సరైన అవగాహన, దృక్పథము అనేది ఉండాలి. అప్పుడు ఈ సోమ అనేది దేనికైనా వాడుకోవచ్చు, అన్నిటికీ వాడుకోవచ్చు. కొంతమంది ప్రజలు చాలా హేతుబద్ధంగా ఉంటాము అని అనుకుంటుంటారు. కానీ అది ఒక పద్ధతిగా ఉండటం అనేది కాదు. తార్కికంగా ఉండడము అంటే దానికి సరైన ఒక ప్రయోగం చేయాలి. అప్పుడే మనము వాళ్ళు రేషనల్గా ఉన్నారు అని చెప్పచ్చు. ఊరికనే వచ్చేసి ఇది కార్పొరేషన్ వాటర్ అని చెప్పడం కాదు. అలాంటి వ్యక్తులకి సోమ అనేది ఎప్పటికీ రాదు. నిజమైన సోమ అనేది వారికి రాదు అని శ్రీ భగవాన్ గారు చెప్తూ వచ్చున్నారు. తర్వాత ప్రశ్న, పాద ప్రణామం ప్రియమైన శ్రీ భగవాన్, శరణాగతికి చూడటంకి మధ్యనున్న సంబంధం ఏమిటి? చూడటం అనేది భక్తి మార్గమా లేక జ్ఞాన మార్గమా? ధన్యవాదాలు శ్రీ భగవాన్. శ్రీ భగవాన్ గారు సమాధానం ఈ విధంగా చెప్తూ ఉన్నారు. అన్నీ సమానమే. అయితే మీరు ఏ దృక్కోణంలోంచి చూస్తున్నారో అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. పాయింట్ ఆఫ్ వ్యూ అంటారు. అంటే మీరు ఏ విధంగా చూస్తున్నారో దాని మీద అదే ఆధారపడి ఉంటుంది. చిట్ట చివరికి అన్నీ ఒకటే, సమానమే. మీకు స్పష్టత వచ్చే దాని గురించి 3 రకాల మార్గాల్ని మనము చెప్తూ ఉన్నాము, సులువుగా అర్థం చేసుకుంటారని. కానీ మౌలికంగా చూసినట్లయితే అన్నీ ఒకటే, సమానమే అని శ్రీ భగవాన్ గారు చెప్తూ వచ్చున్నారు. తర్వాత ప్రశ్న, పాద ప్రణామములు ప్రియమైన శ్రీ భగవాన్, చూడటము అనేది జరుగుతూ ఉన్నప్పుడు మా లోపల ఉన్న చెత్తని మేము స్వీకరించలేకపోతున్నాము. ఇది మాకు డిప్రెషన్కి కారణమవుతుంది. దీన్ని ఎలా అధిగమించి ఆనందాన్ని అనుభూతి చెందాలి అని అడుగుతూ ఉన్నారు. శ్రీ భగవాన్ గారు ఈ విధంగా బదులిస్తూ వచ్చున్నారు. మీరు కనుక చూస్తున్న దాన్ని చెత్త అని చెప్పినట్లయితే మీరు అసలు చూడటం లేదు. చూడటము అంటే అక్కడ ఎటువంటి కామెంట్స్ ఉండకూడదు, కేవలము చూడటమే ఉండాలి. ఎలా మీరు ఇది చెత్త అని చెప్తారు, ఎలా మీరు ఇది గొప్పది అని చెప్తారు, ఇలాంటి కామెంట్స్ అనేవి మీరు చేయలేరు. మీరు కనుక కామెంట్స్ చేస్తూ ఉన్నట్లయితే మీరు చూడటం అనేది చేయటం లేదు. మీ చేసే కామెంటరీ అంతా ఆగిపోతుంది. మంచి, చెడు, తప్పు, ఒప్పు ప్రతిదీ కూడా ఆగిపోతుంది. అది చూడటము. చూస్తూ ఉన్నప్పుడు మీరు ఇది చెత్త అని చెప్పలేరు, నేను చెత్తని చూస్తున్నానని చెప్పలేరు. ఇది ఎలా చెప్పడం సాధ్యమవుతుంది? ఈ రకంగా ఇది పని చేయదు అని శ్రీ భగవాన్ గారు చెప్తూ వచ్చున్నారు. తర్వాత ప్రశ్న, పాద ప్రణామంలో ప్రియమైన శ్రీ భగవాన్, కాస్మిక్ రికార్డ్స్ అంటే ఏంటి? ప్రతిదీ మాయ అయితే కాస్మిక్ రికార్డ్స్లో ఏది స్టోర్ చేసి ఉండబడింది? ధన్యవాదాలు శ్రీ భగవాన్. శ్రీ భగవాన్ గారు ఈ విధంగా బదిలిస్తూ వచ్చున్నారు. చూడండి, మీ దగ్గర హార్డ్వేర్ ఉంది, అంటే కంప్యూటర్ ఉంది. ఆ తర్వాత సాఫ్ట్వేర్ ఉంది. ఈ సాఫ్ట్వేర్లో ఏముంది? మీ దగ్గర హార్డ్వేర్ ఉంది, సాఫ్ట్వేర్ ఉంది. ఈ విశ్వం కూడా అలాగే ఉంది. ఈ విశ్వంలో కూడా హార్డ్వేర్ ఉంది, సాఫ్ట్వేర్ ఉంది. హార్డ్వేర్ అన్నది ఈ ఫిజికల్ యూనివర్స్, ఈ భౌతికమైన విశ్వాన్ని మీరు చూస్తూ ఉన్నారు, దాన్ని ఫీల్ అవుతున్నారు, ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు, దాంతో కలిసి పని చేస్తూ ఉన్నారు. సాఫ్ట్వేర్ అన్నది ఈ విశ్వం యొక్క స్ట్రక్చర్, నిర్మాణము. సాఫ్ట్వేర్కి వేరొక ఉనికి అనేది ఉండదు. ఇది ప్రతి హార్డ్వేర్లోని నిక్షిప్తమై ఉంటుంది. ఇది విశ్వం యొక్క నిర్మాణము. నిర్మాణంలోనే సాఫ్ట్వేర్ ఉంది. ఈ నక్షత్రాలు ఉన్నాయి, ఇవి ఎలాగా వాటి ప్లేస్లో అమిరి ఉన్నాయి. గ్రహాలు సూర్యుడి చుట్టూ తిరుగుతున్నది. ఈ విశ్వము నిరంతరము వ్యాకోచిస్తుంది, అది ఎక్స్పాండ్ అవుతుంది. ఇవన్నీ ఇక్కడ జరుగుతున్నాయి. ఇది సాఫ్ట్వేర్. ఏం జరుగుతుందో అది సాఫ్ట్వేర్. ఈ విశ్వం అనేది ఒక షేప్ ఉంది, దానికి ఒక స్ట్రక్చర్ ఉంది. ఇదంతా కూడా సాఫ్ట్వేర్. దాని యొక్క నిర్మాణము వేరు, అది ఎలాగ భౌతికంగా ఉన్నది వేరు. ఇది హార్డ్వేర్. ఈ ప్రతి హార్డ్వేర్లో మీరు
సాఫ్ట్వేర్ అనేది ఉంది, అది మీరు చూడలేరు. అయితే ఇది నిరంతరము మారుతూ ఉంది. మీ యొక్క ప్రతి ఆలోచన ఇక్కడ రికార్డ్ అయి ఉంటుంది. ఉదాహరణకి కొన్ని మిసైల్స్ తీసుకుందాం. ఇది మీకు అర్థం అవ్వాలని చెప్తూ ఉన్నాం. ఎప్పుడైతే మీరు శత్రువుల యొక్క మిసైల్ని పట్టుకుంటారో, అడ్వాన్స్డ్ మిసైల్, దాన్ని అప్పుడు మీరు స్టడీ చేయడానికి ప్రయత్నిస్తారు. దాంట్లో సాఫ్ట్వేర్ ఏముంది, ఈ మిసైల్ని నడిపిస్తుంది అని. ఎప్పుడైతే మీరు అది కనుగొంటారో అది ఇంకెంత మాత్రము రహస్యం కాదు. మీరు మిసైల్ తయారు చేసినప్పుడు అలాంటి సాఫ్ట్వేర్ వాడతారో దాంతో సమానంగా అది పనిచేస్తుంది. అదేవిధంగా మీరు చాలా అడ్వాన్స్డ్ మిసైల్ను పట్టుకున్నారనుకోండి, అది మీ చేతిలోకి వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు, ఓపెన్ చేసి అక్కడ సాఫ్ట్వేర్ ఏముందా అని తెలుసుకోవాలని చేస్తూ ఉంటారు. ఏంటి ఆ సాఫ్ట్వేర్, ఎలా కాపీ చేయాలి అన్నది చూస్తూ ఉంటారు. అయితే అక్కడ ఏమీ లేదు, మీరేం కనిపించదు. ఏం జరిగింది, ఆ షేప్, దాని యొక్క నిర్మాణము ఉంది అంతే. ఆ మిసైల్ యొక్క ఆకృతిలో, ఆ నిర్మాణంలోనే సాఫ్ట్వేర్ అనేది ఉంది. ఉదాహరణకి ఆ మిసైల్ యొక్క రెక్కలు ఉన్నాయి, చాలా చిన్న రెక్క ఉంది, దాంతో కలిపి ఉంటుంది. అలాగా ఈ సాఫ్ట్వేర్ కూడా దాంట్లో కలిపి ఉంటుంది. సాఫ్ట్వేర్ని ఎక్కడ దాన్ని దాచిపెట్టలేదు. ఇది ఒక సాఫ్ట్వేర్. ఆ భౌతికమైన వస్తువే సాఫ్ట్వేర్. ఈ విశ్వం కూడా అలాగే పనిచేస్తుంది. శివ భగవాన్ గారు అంటున్నారు, ఇది మీకు అర్థం అవ్వట్లేదు అనుకుంటే పర్వాలేదు, దీని గురించి మీరు చింతించాల్సిన అవసరం లేదు. ఈ విశ్వం అనేది సాఫ్ట్వేర్ మీద పనిచేస్తూ ఉంటుంది. ఆ విశ్వమే ఒక సాఫ్ట్వేర్, దాని నుంచి వేరుగా లేదు. అందువల్ల మనము ఏ యొక్క జ్ఞాపకాలనైనా, గతంలోకి వెళ్ళి ఏ యొక్క జ్ఞాపకాలనైనా మనం తిరిగి పొందొచ్చు. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లోకి వెళ్ళి వాళ్ళు ఎలా జీవన్ముక్తులయ్యారు అన్నది కూడా పొందొచ్చు. ఇదంతా కూడా రికార్డ్ అయ్యి ఉంది, సాఫ్ట్వేర్లోనే ఇది ఉంది. మీకు ఎలా ధ్యానం చేయాలన్నది కూడా తెలియదు. పతాంజలి ఆ కాలంలోనే చాలా స్పష్టమైన మార్గాన్ని ఇచ్చున్నారు. పతాంజలి యోగ సూత్రాలు మ్యాథమెటిక్స్కి ఎలా మెడిటేట్ చేయాలి, ఖగోళ శాస్త్రము గురించి తెలియాలంటే ఎలా మెడిటేట్ చేయాలి అన్న దాని గురించి చెప్పున్నారు. ఎందుకంటే అన్నీ ఇక్కడున్నాయి. మనము ఎక్కువగా లోతుగా వెళ్ళినప్పుడు ఇది అర్థమవుతుంది. అయితే మరింత లోతుగా వెళ్తే చాలామందికి ఇది అర్థం అవ్వదు అని చెప్పి ఈ ప్రశ్నకి సమాధానాన్ని శ్రీ భగవాన్ గారు ముగించున్నారు. జయ బలో జ్ఞానప్రద శ్రీ భగవాన్ కీ జై. తర్వాత ప్రశ్న, పాద ప్రణామములు ప్రియమైన శ్రీ భగవాన్. ప్రస్తుత ప్రపంచ యుద్ధ పరిస్థితులు శాంతించడానికి మరియు ప్రపంచంలో శాంతి నెలకొనడానికి భక్తులు వ్యక్తిగతంగా కానీ సామూహికంగా కానీ ఏ విధమైన ప్రార్థనలు లేదా సాధనలు చేయాలి? దానికి శ్రీ భగవాన్ గారు ఈ విధంగా బదిలిస్తూ వచ్చున్నారు. చూడండి, ప్రపంచం యొక్క పరిస్థితి మీ మీద ఆధారపడి ఉంటుంది. ఈరోజు ప్రపంచం ఇంత ఘోరంగా ఉంది అంటే దానికి మీరే కారణము. ఇది ఎలా అన్నది మేము చూస్తున్నాము, కానీ మీరు చూడలేకపోతున్నారు. మీరు ఏదైతే హింసని చూస్తూ ఉన్నారో అది మీ లోపల ఉంది. అంతేకాకుండా వేలాది మంది ప్రజల్లో కూడా అదే ఉంది. ఇప్పుడు శాంతి లేదు, లోపల విసుగు, ఆందోళన, ఇదే మీ లోపల ఉంది. ఇదే స్థితి వేలాది మంది ప్రజల్లో ఉంది. మీ మీద మీరు పని చేసుకున్నట్లయితే అది ఇతరుల మీద పని చేసుకునే దానికి సమానము. మీకు ప్రపంచ శాంతి కావాలంటే మీ లోపల మీరు శాంతిని కనుగోవాలి. మీ కుటుంబంలో శాంతిని కనుగోవాలి. మీరు మీ భార్యతో ఉదయం 9 నుంచి 10 వరకు పోట్లాడుతూ ఉన్నారు, ఆ తర్వాత ప్రపంచ శాంతి గురించి ధ్యానం చేస్తున్నారంటే ఏమీ జరగదు. ముందు మీ మీద మీరు పని చేసుకోవాలి. అందువల్లనే మేము 81,000 మంది ప్రజలు చాలు అని చెప్తూ ఉన్నాం. ఇప్పుడు మీరే ఈ యుద్ధానికి కారణము. ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరుగుతున్నా దానికి మీరే కారణము. మీరు టీవీలో చూస్తూ ఉన్నారు, పర్వాలేదు అనుకుంటున్నారు, కానీ మీరే దానికి కారణము. కానీ అది మీకు తెలియదు. ప్రపంచ శాంతికి మీరు కారణము అంటే 81,000 మంది దాంట్లో ఒక భాగము. అది పరిస్థితి. మనుషులే ఈ ప్రపంచంలో ఏది జరుగుతుందో దానికి వారి కారణము. మీ యొక్క అంతరంగ పరిస్థితిని గమనించుకోండి. ప్రపంచము మీ లోపలే ఉంది, బయట కాదు.
ప్రపంచాన్ని ఎక్కడ మీరు అనుభూతి చెందుతున్నారు? అది మీ లోపలే అనుభూతి చెందుతున్నారు. మీ ప్రార్థన కానీ, ఏది కానీ, ప్రశాంతత కానీ ఏదన్నా పొందాలనే అది మీ లోపలే అనుభూతి చెందుతారు. మీరు ఏది అనుభూతి చెందుతారో అది ఇతరులను కూడా ప్రభావితం చేస్తుంది. మనం ఎప్పుడైతే నిర్దిష్టమైన సంఖ్యను చేరుకుంటామో అప్పుడు ప్రపంచమంతా కూడా నెమ్మదిస్తుంది అని శ్రీ భగవాన్ గారు బోధిస్తూ వచ్చున్నారు. తర్వాత ప్రశ్న. పాద ప్రణామములు ప్రియమైన శ్రీ భగవాన్, మా సన్నిహిత బంధువుల్లో కొందరు నాస్తికులు చిన్న వయసులోనే మరణించారు. వారి మంచి స్వభావము కలిగిన వారు, ఇతరులకు సాయం చేసేవారు. ఇలాంటి నాస్తికులు అందరూ ఈ లోకంలోనే భూతాలుగా లేదా ఆత్మలుగా లేక తక్కువ లోకాల్లోనే చిక్కుకుపోతారా? లేదా అలాంటి నాస్తికులు కూడా ఉన్నత లోకాలకి వెళ్ళగలరా? వారి బంధువులైన మేము వారు ఉన్నత లోకాలకి ప్రయాణించేందుకు ఎలా సహాయం చేయగలము? ధన్యవాదాలు శ్రీ భగవాన్. శ్రీ భగవాన్ గారు ఈ విధంగా బదిలిస్తూ వచ్చున్నారు. నాస్తికులు అంటే దాని అర్థము వారు నరకానికి లేదా తక్కువ లోకాలకి లేదా ఒక దెయ్యంగా భూతంగా మారతారని అర్థం కాదు. ఇలాంటి అర్థమే లేదు. అయితే దానికి భిన్నంగా వారు ఉన్నత లోకాలకు కూడా వెళ్ళగలరు. ఎప్పుడైతే ఒక వ్యక్తి పూర్తిగా నాస్తికుడు కాదు, అతను నరకానికి కూడా వెళ్ళచ్చు. అయితే అది ఎలా వారు జీవించి ఉన్నారు అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. ఒక నాస్తికుడు కూడా స్వర్గానికి వెళ్ళవచ్చు. నాస్తికుడా ఆస్తికుడా అని చెప్పి మీరు ఇక్కడికి వెళ్తారు అక్కడికి వెళ్తారని మీరు నిర్ణయించలేరు. ఆ వ్యక్తులకు ఎలాంటి స్వభావం ఉంది అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి ఒక వ్యక్తి నాస్తికుడు, దేవుడు అంటే నమ్మకం లేదు, కానీ అతనికి అటాచ్మెంట్ వ్యామోహం చాలా తక్కువ ఉంది. అప్పుడు ఆ వ్యక్తి చాలా తొందరగా మోక్షాన్ని పొందుతాడు. ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే అటాచ్మెంట్, మోహబంధనాలు. మీరు ఎలాగా ఒక దెయ్యంగా మారుతారు? ఉదాహరణకి మీరు చనిపోయారు. మరణించే ప్రక్రియ 3 నుంచి 10 నిమిషాల సమయం పడుతుంది. అది వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది. ఆ సమయంలో అతనుకున్న అనారోగ్యం మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఈ మరణించే ప్రక్రియ అనేది చాలా అందమైన ప్రక్రియ. ఇట్లాంటిది మీరు ఊహించలేరు కూడా. ఈ ప్రక్రియని చాలా ఆనందిస్తూ మీరు ఎంజాయ్ చేయొచ్చు. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే మీరు మరణించిన వెంటనే మీరు శరీరం బయటకు వచ్చేస్తారు. బయటకు వచ్చినప్పుడు మీ ఇంద్రియాలన్నీ కూడా పనిచేయడం ఆగిపోతూ ఉంటాయి. చివరిగా ఆగిపోయేది వినికిడి శక్తి మటుకే. పూర్తిగా మరణించినప్పుడు వినికిడి శక్తి కూడా కోల్పోతారు. ఇప్పుడు ఏం జరుగుతుంది? మీరు జీవితం అంతా అటాచ్మెంట్తో బతికారనుకోండి. మీ ఐశ్వర్యంతో, మీ యొక్క ఆస్తితో, మీ భార్యతో, భర్తతో, కొడుకుతో, కూతురుతో, మీ పేరు ప్రతిష్టలతో, వీటి మీద మోహంతో మీరు జీవించారనుకోండి. వాటి పట్ల మీకు విపరీతమైన అటాచ్మెంట్ ఉంది. ఒకసారి శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు అక్కడ ఏమీ ఉండదు. మొదటగా మీరు అక్కడ ఏ ప్రయాణము చేయరు, అక్కడ ఏమీ లేదు. కానీ లోపల ఒక క్రేవింగ్ ఉంది, ఆరాటం ఉంది. అది అటాచ్మెంట్. నేను చూడాలి, నా భార్యను చూడాలి, నా భర్తను చూడాలి, నా కొడుకుని చూడాలి, నా ఇల్లుని చూడాలి, నా ప్రజల్ని చూడాలి, నా పేరు ప్రఖ్యాతను చూడాలి. మీరు ప్రయత్నిస్తున్నారు చూడాలని, కానీ అక్కడేమీ ఉండదు, అంతా వెళ్ళిపోయింది. మరణించే క్షణం ముందు ఇవన్నీ ఉన్నాయి, ఇప్పుడు ఏదీ లేదు. మీరు 3 నిమిషాల్లో వీటన్నిటి నుంచి బయటికి రావాల్సి ఉంటుంది. కానీ ప్రజలు రారు, పూర్తిగా అటాచ్మెంట్తో ఉంటారు. ఎంత అటాచ్మెంట్ ఉంటుందో అంతగా వ్యామోహం ఉంటుంది. అప్పుడు మీరు ఆ దెయ్యంగా మారుతూ ఉంటారు. అంటే మీకు కావాలన్న ఆరాటం ఉంది, కానీ అక్కడ లేదు. అంటే మీరు దెయ్యంగా మారుతారు, గోస్ట్గా మారుతారు. ఒకవేళ మీకు ఈ క్రేవింగ్ అనేది లేదు, ఈ ఆరాటం అనేది లేదు అనుకోండి, మీరు దెయ్యాలుగా మారరు. మీరు ఇతర లోకాలకి ప్రయాణం అవుతూ ఉంటారు. అది కూడా కొంత సమయం తర్వాత ఈ ప్రయాణం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ కొద్ది క్షణాల్లో
మీరు ఈ క్రేవింగ్ మీద ఆధారపడి ఉన్నట్లయితే మీరు దెయ్యంగా మారిపోతారు. ఇక్కడ ముఖ్యమైనది అటాచ్మెంట్, ఆ వ్యామోహం. అటాచ్మెంట్ అనేది పూర్తిగా భ్రమ లేదా మాయ. అయితే మరణించారు. ఆ మాయ యొక్క అనుభవము కావాలి అంటే శరీరం ఉండాలి, ఇంద్రియాలు ఉండాలి. అది వెళ్ళిపోయింది. అయితే ఈ ఆరాటం అనేది ఉండిపోతుంది. ఒక రూపంలోనో ఏదో ఒక రూపంలోనే ఉండిపోతుంది. ఆ క్షణాలలో మీరు గోస్ట్గా మారిపోతూ ఉంటారు. మీరు మీ కార్ మిస్ అయ్యారనో, బంగ్లా మిస్ అయ్యారనో, లేదా మీ పేరు ప్రఖ్యాతులు మిస్ అయ్యారనో, ఇట్లాగా ఏదైనా మీరు మిస్ అయిన భావం లోపల ఉంటూ ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా గోస్ట్గా మారిపోతారు. అలాంటి వ్యక్తుల యొక్క ఉనికి వాళ్ళు ఉన్న స్థలాల్లో ఉండిపోతుంటుంది. అక్కడే వాళ్ళు పచారులు చేస్తూ ఉంటారు, తిరుగుతూ ఉంటారు, ఎక్కడికి వెళ్ళలేరు. అయితే వాళ్ళకి తెలియదు. శ్రీ భగవాన్ అంటున్నారు, ఇలాంటి వ్యక్తుల్ని మేము సరిచేస్తున్నాము. కొంతమంది లోపల ఈ గోస్ట్లు అనేవి ఆవహించున్నాయి. వారితో మాట్లాడి ఆ వ్యక్తుల్ని వదిలి వెళ్ళిపోయేటట్టు చేస్తున్నాము. అయితే వాళ్ళు చెప్తూ ఉన్నారు, ఎక్కడికి వెళ్ళాలో మాకు తెలియదు, అందువల్లనే ఈ శరీరంలో వచ్చి ఆక్యుపై చేస్తున్నాము, దారి చూపించండి అని అడుగుతూ ఉన్నారు. శ్రీ భగవాన్ అంటున్నారు, ఇలాగ చాలామంది మాకు దగ్గరికి వచ్చున్నారు, మమ్మల్ని నేమం తీసుకెళ్ళండి అని ఆ గోస్ట్ వాళ్ళతో మాట్లాడడము, వాళ్ళకి నేమంకి వచ్చి ప్రేయర్ చేయడము, మోక్షం పొందడము అనేది జరుగుతూ ఉంది. చాలామంది గోస్ట్లుగా ఉన్నప్పుడు వారి రిలేటివ్స్ని, ఫ్రెండ్స్ని వాళ్ళు ఆవహించి ఉంటారు. ఒక సందర్భంలో ఒక వ్యక్తి వచ్చి ఆయన భార్య గురించి ఫిర్యాదు చేస్తున్నారు. ఆమెని ఏదో ఆవహించేసింది. ఇప్పుడు సమస్య ఏంటంటే భార్య అతన్ని అన్న అన్న అని పిలుస్తూ ఉంది. ఎంతో ప్రేమగా చూసుకునే భార్య ఇప్పుడు అన్న అంటోంది. ఆమెని ఆవహించిన ఆ గోస్ట్తో మాట్లాడినప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే ఆ గోస్టు గత జన్మలో ఈ వ్యక్తి యొక్క సొంత అన్న. అందువల్ల భార్యలోకి ప్రవేశించి అన్న అన్న అని చెప్తూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఇక్కడ వచ్చి ఆవహించాను అని చెప్తూ ఉన్నారు. ఆ తర్వాత కొన్ని మంత్రోచ్చారణలు చేసి, కొన్ని పూజలు అవి చేసి ఆ గోస్ట్ని మేము మీదకి పంపించేశాము అని చెప్తూ ఉన్నారు. నిజానికి ఈ గోస్ట్లకి ఎలాగ ఎక్కడికి వెళ్ళాలన్నది తెలియదు. ఇక్కడ మీరు ఎవరైనా నాస్తికులు అయినంత మాత్రాన వారు కింద లోకాలకి వెళ్తారు అన్న ఆలోచన అవసరం లేదు. ముఖ్యంగా గోస్ట్లు అయ్యేదానికి అటాచ్మెంట్, వ్యామోహమే కారణము. తర్వాత వారికి ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అని తెలియకపోవడం వల్ల వాళ్ళు గోస్ట్లుగా మిగిలిపోతూ ఉన్నారు. అందువల్ల మీరు సరైన సాంప్రదాయాన్ని పాటించాలి. ఆ సాంప్రదాయము ఆ వ్యక్తుల్ని ఎలాగ ఎక్కడికి వెళ్ళాలి అన్నది నిర్దేశిస్తూ ఉంటుంది. ఈ కర్మకాండలు అనేవి మీరు సరిగ్గా చేయాలి. ఈ కర్మకాండలు అనేవి ఆ గోస్ట్లకి లేదా ఆత్మలకి ఎక్కడికి వెళ్ళాలన్నది తెలియచేస్తూ ఉంటుంది. మీరు ఇదేదో సరదాగా ఆటలాగా అనుకుంటారు, కానీ ఇది అంతా నిజంగా జరుగుతూ ఉంటుంది. వారికి వేరే దగ్గరికి వెళ్ళేదానికి తోవ కనిపించక తెలియక వాళ్ళు అట్లా ఉన్నారు. శ్రీ భగవాన్ గారు అంటున్నారు, నాకు ఒక వ్యక్తి తెలుసు, ఆ వ్యక్తి మీద ఎప్పుడు కాకి వచ్చి తంతా ఉంటుంది. ముఖ్యంగా ఫీమేల్స్ మీద కాకి ఎప్పుడు తంతూ ఉంటుంది. అది ఎప్పుడు ఎలా జరిగింది అన్నది మేము పరిశోధించినప్పుడు ఒక వ్యక్తి యాక్సిడెంట్లో చనిపోయారు. ఎక్కడికి వెళ్ళాలో తెలియక అక్కడే తిరుగుతూ కాకిలో దూరిపోయినాడు. అందువల్ల అక్కడికి వచ్చిన వాళ్ళని, ముఖ్యంగా స్త్రీలని కాలుతో తంతూ ఉంటారు, గీకుతూ ఉంటాడు, పొడుస్తూ ఉంటారు. కాకిని పట్టుకోవడానికి కొన్ని ప్రయత్నాలు చేసి, ప్రిపరేషన్ అది చేసి, కొన్ని రోజులు ఉంచి కాకి ఆహారం పెట్టి, తర్వాత కొన్ని మంత్రాలు అవి చేసి, క్రియలు అవి చేసి విడిచిపెట్టేసాము. ఆ తర్వాత మళ్ళీ ఆ కాకి ఎప్పుడూ రాలేదు. అంటే ఆ గోస్ట్కి మోక్షం అనేది వచ్చింది. ఎక్కడికి వెళ్ళాలో తెలియక కాకిలోకి ఆ గోస్ట్ అనేది దూరిపోయింది. అందువల్లే మనం ఈ సాంప్రదాయాల్ని, కర్మకాండల్ని నిర్వహించాలి. దానికి ఒక ఉద్దేశం ఉంది. మీకు పూర్తి కథ తెలియదు. మీకు ఏమీ తెలియకపోయినా అంతా తెలుసు అని భ్రమిస్తూ ఉంటారు. ముందు చెప్పిన ఒక భక్తుడు సోమ అనేది కార్పొరేషన్ వాటర్ అని చెప్తూ ఉన్నారు. అట్లా మీకు ఏమీ తెలియదు. మీకు అన్నీ తెలిసినట్లుగా మీరు మాట్లాడేస్తూ ఉంటారు. మీరు ఎంతో మేధావులని భ్రమిస్తూ ఉంటారు.
మహా ఋషులు మునులు ఇలాంటి సాంప్రదాయాల్ని సృష్టించి పెట్టారు. వారితో పోల్చుకుంటే మీరెంత, మీరు వారితో పోల్చుకొనలేరు, అంత గొప్ప మహానుభావులు వారు. ఈ రోజుకి కూడా మనము మొహంజదారోలో ఉన్న డ్రైనేజ్ సిస్టమ్ని మ్యాచ్ చేయలేకపోతున్నాం. మీరు అనుకుంటున్నారు వాళ్ళంతా మూర్ఖులని, వాళ్ళకేమీ తెలీదు, మీకే అన్నీ తెలుసు అని అనుకుంటున్నారు. మీరు వారితో పోల్చుకున్నట్లయితే జీరోస్ అని చెప్తూ ఉన్నారు. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏమా అన్నది మీకు తెలియకుండా మీరు మాట్లాడుతూ ఉన్నారు. వారు ఎన్నో ఇలాంటివన్నీ చేస్తున్నారు. మనకి అన్నీ తెలుసని, మనకి సైన్స్ ఉందని మాట్లాడుతూ ఉంటారు. మీకు సైన్స్ గురించి ఏం తెలుసు? ఐన్స్టీన్ గొప్ప శాస్త్రవేత్త, ఆయన టేబుల్ మీద భగవద్గీత ఉంటుంది. ఇది ఎంతమందికి తెలుసు? ప్రజలందరూ ఊహించుకుంటూ ఉంటారు అన్నీ తెలుసు అని. అన్ని రకాల చెత్తని చదువుతూ ఉంటారు. మరి అప్పుడు ఇలాంటి వాళ్ళకి ఎవరు ఉంటారు? దెయ్యాలే వాళ్ళని కంట్రోల్ చేస్తూ పరిపాలిస్తూ ఉంటాయి అని శ్రీ భగవాన్ చెప్తూ వచ్చున్నారు. తర్వాత ప్రశ్న, పాద ప్రణామములు ప్రియమైన శ్రీ భగవాన్, ఇన్నర్ చైల్డ్కి సెల్ఫ్కి మధ్యన తేడా ఏమిటి? ధన్యవాదాలు శ్రీ భగవాన్. శ్రీ భగవాన్ గారు ఈ విధంగా బదిలిస్తూ వచ్చున్నారు. ఇన్నర్ చైల్డ్ అనేది ముఖ్యంగా ఫండమెంటల్ చైల్డ్హుడ్ డెసిషన్స్, FCDs అని చెప్తారు. పుట్టిన దగ్గర నుంచి 6 సంవత్సరాల లోపల తీసుకున్న నిర్ణయాలు. మీరు కొన్ని తీర్మానాలు చేసుకొని ఉంటారు. ఈ తీర్మానాలు అన్నీ కూడా ఇన్నర్ చైల్డ్గా అవి మారుతూ ఉంటాయి. సెల్ఫ్ అనేది మీ యొక్క ఇంద్రియాలు కలిసి పనిచేయటం వల్ల అది ఏర్పడుతుంది. ఇన్నర్ చైల్డ్, సెల్ఫ్ రెండు వేరువేరు అంశాలు అని చెప్తూ వచ్చున్నారు. పుట్టినప్పుడు మీ యొక్క ఇంద్రియాలు కలిసి పనిచేయవు, తర్వాత పనిచేయటం అనేది జరుగుతూ ఉంటుంది. మీరు చంటి బిడ్డల కళ్ళు చూసినట్లయితే అవి స్థిరంగా ఉంటాయి. బిడ్డ పెరగను కనుగుడ్లు వేగం పెరుగుతూ ఉంటుంది, రెప్పలు కొట్టుకోవడం ఆరంభమవుతూ ఉంటుంది. అంటే అప్పుడు ఆ బిడ్డ లోపల సెల్ఫ్ అనేది పుట్టింది. సెన్సెస్ అనేవి కలిసి పనిచేయడము ఆరంభించున్నాయి. ఇంద్రియాలు కలిసి పనిచేయడం వల్ల నేను అన్న భావము పుడుతుంది. దీనికి ఇన్నర్ చైల్డ్కి ఎటువంటి సంబంధము లేదు. ఇన్నర్ చైల్డ్ అనేది మీరు తీసుకున్న నిర్ణయాలు, తీర్మానాలు ఏవైతే మీరు ఏర్పరచుకున్నారో అవి ఇన్నర్ చైల్డ్. అది మీ మీద మీరు గొప్పవాళ్ళని అనుకోవడం అవ్వచ్చు, యూజ్లెస్ అనుకోవడం అవ్వచ్చు. ఇవన్నీ చైల్డ్హుడ్ డెసిషన్స్, చిన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలు. దీన్ని FCDs అంటాము. మన కోర్సెస్లో FCDs గురించి మనము వెళ్తూ ఉంటాము. ఈ FCDసే మీరు ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నారు, ఎవరితో కలిసి జీవించబోతున్నారు, మీరు ధనవంతులుగా ఉండబోతున్నారా, లేదా భిక్షగాడిగా ఉండబోతున్నారా, దివాలా తీసే వ్యక్తిగా ఉండబోతున్నారా, ఇవన్నీ కూడా ఈ తీర్మానాలే నిర్ణయిస్తూ ఉంటాయి. ఇవే మిమ్మల్ని నియంత్రిస్తూ ఉంటాయి. సెల్ఫ్ నేననేది తర్వాత రావడం జరిగింది. సెల్ఫ్ అనేది ముఖ్యంగా ఒక బయోలాజికల్ ఫినామినన్, జీవ సంబంధితమైన ఒక ఫినామినన్. ఇది సెన్సెస్ వేగంగా పనిచేయటం వల్ల ఈ సెల్ఫ్ అనేది పుడుతూ ఉంటుంది. జీవన్ముక్తి పొందే మార్గంలో ఈ ఇంద్రియాల్ని మనం నిదానిస్తాము. అప్పుడు ఆ సెల్ఫ్ అనేది వెళ్ళిపోతుంది. వాస్తవానికి మీరనే వ్యక్తి లేరు, కానీ ఈ ఇంద్రియాలు ఆ వేగంతో పనిచేయటం వల్ల నేను ఉన్నాను అని ఒక భ్రమలో జీవిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఇంద్రియాలు పనిచేయటము నిదానమవుతుందో ఆ భ్రమ వెళ్ళిపోతుంది, నేననేది వెళ్ళిపోతుంది. ఎవరికైతే ఇంద్రియాలు నిదానంగా పనిచేస్తూ ఉంటాయో, నెమ్మదిగా పనిచేస్తూ ఉంటాయో, నేననేది వారి లోపల ఏర్పడదు. శ్రీ భగవాన్ గారు అంటున్నారు, ఇలా చాలామంది జీవిస్తూ ఉన్నారు, వీళ్ళని మీకు భవిష్యత్తులో చూపిస్తాము, వారికి నేననేది లేదు అని చెప్తూ ఉన్నారు. జయబలో జ్ఞానప్రద శ్రీ భగవాన్కి జై. తర్వాత ప్రశ్న, పాద ప్రణామములు ప్రియమైన శ్రీ భగవాన్. శ్రీకృష్ణ పరమాత్ముడు మామేకం శరణం వ్రజ అని చెప్పారు. కాబట్టి శ్రీకృష్ణునికి శరణాగతి చేసిన తర్వాత కూడా నవగ్రహ హోమం చేయడం అవసరమా?
భగవంతునికి మించినదిగా నవగ్రహాలు ఏం చేయగలవు? దయచేసి దీనిపై స్పష్టత ఇవ్వండి ప్రియమైన శ్రీ భగవాన్. శ్రీ భగవాన్ గారు ఈ విధంగా బదిలిస్తూ వచ్చున్నారు. ఈ శ్లోకం ఇంతే కాదు, మీరు నాకు మట్టికే మీరు పూర్తిగా శరణాగతులు అవ్వాలి. మీరు 1000 మంది దేవుళ్ళ దగ్గరికి వెళ్తున్నారు, నాకు మట్టికే శరణాగతులు అవ్వండి అని చెప్తూ ఉన్నారు. మీరు ఏదో ఒక రూపాన్ని తీసుకోండి, వారికే మీరు పూర్తిగా శరణాగతులు అవ్వండి. మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు, 1000 మంది అమ్మాయిలు చూడొచ్చు, కానీ 1000 మందిని మీరు పెళ్లి చేసుకుంటారా? ఒక అమ్మాయిని మీరు ఎంచుకొని పెళ్లి చేసుకుంటారు. ఇదే విధంగా భగవంతుడితో కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ చెత్త చెదారం అంతా విడిచిపెట్టమంటున్నాడు. నన్ను మటుకే ఆరాధించండి, నా మీద మటుకే మీరు శరణాగతులు అవ్వండి అని చెప్తున్నారు. నాతోనే ఉండండి అని చెప్తూ ఉన్నారు. అప్పుడు మీ పాపపుణ్యాలన్నీ నేను విడిచిపెట్టి మీకు మోక్షాన్ని ఇస్తాను, ఇది గ్యారంటీ అని చెప్తున్నారు. దిగులు చెందాల్సిన అవసరం లేదు అని చెప్తూ ఉన్నారు. సరెండర్ టు మీ అండ్ మీ అలోన్. శరణాగతి నాకు మట్టికే చేయండి. నవగ్రహాలు అనేవి దేవుళ్ళు కావు, అవి కేవలం కొన్ని ఎనర్జీ సెంటర్స్. అవి వాటికి ప్రార్థన చేయడము ఒక టెక్నిక్ అనేది ఉంది, వాటిని ప్రసన్నం చేసుకుంటాము అంతే. అలాగనుకుంటే శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా ఉన్నప్పుడు నవగ్రహాల్ని పూజించున్నాడు. అయితే అవి కేవలం కొన్ని శక్తులు మట్టుకే, అవి దైవాలు కాదు. నవగ్రహాలు దేవుళ్ళు కాదు, అవి గ్రహాలు. అయితే వాటికి విపరీతమైన శక్తి ఉంది, ఎనర్జీ ఉంది. వాటిని ప్రసన్నం చేసుకోవడం ద్వారా అవి మనకి మేలు చేస్తాయి అంతే, అంతకుమించి ఏమీ లేదు. వాటిని ఎలా మనం ప్రసన్నం చేసుకుంటాము? ప్రార్థన ద్వారా. ఉదాహరణకి మనుషుల్ని తీసుకోండి, ఎవరినైనా మీరు ప్రసన్నం చేసుకుంటే వాళ్ళు మీకు సహాయం చేస్తూ ఉంటారు. నవగ్రహాలకు ప్రార్థన చేయడం అంటే భగవంతుడికి ప్రార్థన చేసినట్టుగా కాదు, పద్ధతి ఒకటి ఉంటుంది. అయితే ఆ పద్ధతిలో చేసినప్పుడే నవగ్రహాలు మనకి సహాయం చేస్తూ ఉంటాయి. చాలామందికి ఈ రెండిటికి మధ్యన వ్యత్యాసం అనేది తెలీదు. ఈ నవగ్రహాలకి ఒక రూపం ఇవ్వటం వల్ల సౌకర్యం గురించి రూపాన్ని ఇచ్చున్నారు, కొన్ని వివరాలని అర్థం చేయడం గురించి. అయితే దాన్ని దేవుడిగా చూడడం అనేది ఆరంభించున్నారు. అది దేవుడు కాదు. మన హిందూయిజంలో మీరు లోతుగా వెళ్ళినట్లయితే దేవుడు అనేవాడే లేడు. మీకు మొహంజదారోలో ఎక్కడైనా దేవుడి యొక్క ప్రతిరూపము కనిపించిందా? 5000 సంవత్సరాల ముందు లేనే లేదు. మీకేం కనిపిస్తుందంటే ఒక వ్యక్తి యోగ ముద్రలో కూర్చుంటాడు అంతే. మిగిలిన అంశాలు ఎన్నో ఉన్నాయి, కానీ మన హిందూయిజంలో దేవుడు అనేవాడు లేడు. సనాతన ధర్మంలో ఆ తర్వాత అనుకుంటాము, జుడాయిజము, క్రిస్టియానిటీ ఇవన్నీ వచ్చిన తర్వాత మారింది. మనకి దేవుడు అన్న ఒక కాన్సెప్ట్ లేదు. ఇది దైవం రహిత ఒక మతము. అయితే మతం అని కూడా మనము చెప్పాల్సిన అవసరం లేదు. ఇది ధర్మం, సనాతన ధర్మము, చిరస్థాయిగా ఉండిపోయే ఒక ధర్మము. ఈ సృష్టి ఆరంభంలో ఏదైతే జరిగిందో ఇది ఇక్కడ ఉంది. మీరు కొన్ని దేశాలకు వెళ్ళి చూసినట్లయితే అక్కడ విష్ణు యొక్క విగ్రహాలు ఉంటాయి. 24,000 సంవత్సరాల పూర్వం చెందినవి, పక్కా ఎవిడెన్స్ ఉంది. లింగం కూడా ఉంది, కొన్ని వేల సంవత్సరాల క్రితంవి. ప్రపంచవ్యాప్తంగా ఉన్నది ఒకటే ఒక ప్రాచీన మతము, సనాతన ధర్మము. ఇది మతం కాదు, ఇది ధర్మము, ఇది జీవన విధానము. మొహంజదారోలో కూడా ధర్మం అనేది ఉంది, ఈ రకంగా పనిచేసింది. అందరూ ఆ విధంగానే ఆ ధర్మాన్ని అనుసరించేవారు. అక్కడ నాయకులు, రాజులు అనేవారు లేరు, దేవుడు అనేది లేదు. ఈ దేవుడు అనే ఐడియాని ఎక్కడి నుంచి తీసుకున్నారు? ముస్లిమ్స్ నుంచి తీసుకున్నారు. వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకున్నారు? జ్యూస్ నుంచి తీసుకున్నారు. జ్యూస్ ఎక్కడి నుంచి తీసుకున్నారు? జొరాస్ట్రేనియన్స్ నుంచి తీసుకున్నారు. ఈ జొరాస్ట్రనిజం హిందూసు కజిన్స్ లాంటి వాళ్ళు కూడా హిందూసే ఒకప్పుడు. అంతా ఒకటే ఫ్యామిలీ లాగా ఉండేది. ఈ ఒక్క ఫ్యామిలీలో కొంతమంది కొన్ని విగ్రహాల్ని ఆరాధించేవారు, దేవుణ్ణి కాదు. డైటీస్ అని చెప్తాము, దేవాస్ అని చెప్తూ ఉంటాము. వారిని ఆరాధించేవారు. వేదాల్లో మీకు పూర్తిగా ఈ డైటీస్ గురించి, దేవతల గురించి చెప్పడం జరుగుతూ ఉంటుంది. కానీ ఒక గ్రూప్ చెప్పున్నారు, లేదు దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు ఒక్కడే, అహురా మస్తా అని చెప్తూ ఉంటారు. వాళ్ళు వేరొక గ్రూపుగా అయిపోయి వారు వేరే చోటకి వెళ్ళిపోయారు.
మిగిలిన వాళ్ళు మన భారతదేశానికి వచ్చున్నారు. కొంతమంది ఇరాన్లో ఉన్నారు. వాళ్ళ ప్రవక్తని జరతుస్ట్రా అంటారు. అది కూడా కొన్ని సంవత్సరాల తర్వాత అంతమైపోయింది. మిగిలిన గ్రూప్స్ ఇండియాకి వచ్చున్నారు. వీళ్ళందరూ మొదట్లో వేదిక్ పీపుల్ అని చెప్పి ఉండేవారు. సనాతన ధర్మాన్ని అనుసరిస్తూ ఉండేవారు. మొదట్లో వీళ్ళందరూ ఒకటిగా ఉండేవారు. రకరకాల దేవతామూర్తుల్ని వీళ్ళు ఆరాధన చేస్తూ ఉండారు. కానీ వేరే గ్రూప్ వాళ్ళు ఒకే దేవుని మీద దృష్టి పెట్టారు. ఔరా మజ్దా అనేవారు. ఆ దేవుణ్ణి వాళ్ళు అగ్ని రూపంలో ఆరాధించేవారు. లేదంటే అసలు దేవుడే లేడు. సనాతన ధర్మం ఏదైతే మనం చెప్తున్నామో ఇక్కడ దేవుడు అనేది అట్లాగా ఎవరైతే జొరాస్ట్రియన్స్ చెప్పేవాళ్ళో అలాంటి దేవుడు అనేవారు లేనే లేదు. ఆ వేరే గ్రూప్ తర్వాత సుమేరియా వెళ్ళటము, అక్కడి నుంచి జెరూసలేం వెళ్ళటము, జోర్డాన్ వెళ్ళటము, ఇలాగన్నీ జరిగి ఉన్నాయి. వీళ్ళ దగ్గర నుంచి జూస్కి ఐడియా వచ్చింది, తర్వాత క్రిస్టియన్స్కి వచ్చింది, తర్వాత ముస్లిమ్స్కి వచ్చింది. ఈ విధంగా శ్రీ భగవాన్ గారు బదులిచ్చున్నారు. తర్వాత ప్రశ్న, పాద ప్రణామములు ప్రియమైన శ్రీ భగవాన్, ఈ విశ్వం అంటే ఏంటి? దైవము విశ్వము సమానమేనా? దయచేసి తెలియచేయండి. శ్రీ భగవాన్ గారు చెప్తూ వచ్చున్నారు, దేవుడు విశ్వము వేరువేరు అంశాలు. ఈ విశ్వం ఏంటి? దీని గురించి చాలా సమయం పడుతుంది మాట్లాడడానికి. మరొకసారి ఎప్పుడైనా మాట్లాడతానని చెప్పి భగవాన్ ఈ ప్రశ్నకి సమాధానాన్ని ముగించున్నారు. ఇదే చివరి ప్రశ్న. సో ఇప్పటిదాకా మీరు ఏదైతే విన్నారో మీకు ఎంతవరకు అవగాహన అయ్యింది ఈ దర్శనంలో? శ్రీ భగవాన్ గారు ఇచ్చిన జ్ఞానాన్ని కొంచెంసేపు స్మరించుకోండి. ఇంతటి జ్ఞానాన్ని ప్రసాదించిన శ్రీ భగవాన్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుందాము. ఓం సచ్చిదానంద పరబ్రహ్మా పురుషోత్తమా పరమాత్మా శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. ఓం సచ్చిదానంద పరబ్రహ్మా పురుషోత్తమా పరమాత్మా శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. ఓం సచ్చిదానంద పరబ్రహ్మా పురుషోత్తమా పరమాత్మా శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. శ్రీ భగవతే నమః. శ్రీ భగవతే నమః. ఓం ఈరోజు ఈ అనువాద తరగతి వచ్చినందుకు మీ అందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు. అందరికీ నమస్తే. జై శ్రీ అమ్మ భగవాన్.